ప్రతిదీ రియల్ లొకేషన్ షూట్ చేశారన్నారు కదా! అంటే ఆ స్లమ్ ఏరియాలు గాని, చాలా బాంబేలో ఉంటుంది. గాని. అంటే అది అంత రిస్క్ ఎందుకు అని అనుకున్నారు సార్? అంటే అంత రిస్క్ తీసుకోవటం అవసరం డెఫినిట్‌గా ఒక సెట్ ఏస్తే ఈజీగా ఓహ్, తక్కువ వర్కింగ్ డేస్‌లో అయిపోయేది అంటే కదా! నేను ముందు నుంచి ఎక్కువ అంటే నేను అలానే నాకు అలవాటు అలానే చేశాను. సో, ఇలానే అంటే మైండ్ అలా అంటే బేసిక్‌గా అదే మేమంతా ఒకళ్ళకొకళ్ళు అనుకుని ఇప్పుడు బాంబేలో ఇప్పుడు 'హాజీ అలీ' అంటే 'హాజీ అలీ' అది దాన్ని క్రియేట్ చేయలేము అది. హ్మ్. అంత క్రౌడ్‌తో ఆ సన్న స్ట్రిప్‌లో ఎళ్తా అవును. ఉంటాడు. సో, ఇతను అంటే బిచ్చగాడు ఇంకా ఎక్కడెక్కడ తిరుగుతాడు. మనం బిచ్చగాడితోటి ఇప్పుడు ఇందులో విలన్లు అన్నట్టు వీడు ఎక్కడుంటాడు బిచ్చగాడు ఎక్కడుంటాడంటే వాడు ఏనుగు లాంటోడు వాడికి గుర్తున్నాయి వాడు ఏదైనా గుర్తుంచుకుంటాడు. అలానే వాడు ఎక్కడుంటాడంటే వాడికి స్ట్రెంగ్త్ ఏంటంటే వాడు ఆకలి తట్టుకోగలుగుతాడు. వాడు వాడు శనివారం అయితే గుడి దగ్గర అడుక్కుంటాడు. ఆ గుడిలోని మ్యూజిక్, గుడిలోని పాటలు చెప్పి అదే అదే దేవుడు అదే నాకనుకుంటాడు. ఫ్రైడే మస్జిద్, సండే చర్చ్ ఇక్కడెక్కడో ఉంటాడు. సో, ఒక్కొక్క చోట ఉన్నప్పుడు ఆ చోట్లకి అండ్ చెత్తకుప్పలో ఉంటాడు. అది మన అదేంటి మన రైల్వే స్టేషన్‌లో, బస్ స్టాప్‌లు ఇయన్నీ ఆడు తిరిగే ప్రదేశాలు ఉంటాయి. సులభ్ కాంప్లెక్స్ ఇవన్నీ. సో, ఇవన్నీ ఒకటని సెట్ అని ఒకటని ఎయలేము కదా! సో, వాడి ట్రావెల్ జర్నీ ఆడు పారిపోతుంటే ఇంకా బాంబేలో ఎగ్జాస్టివ్‌గా చూపించాల్సొచ్చింది. సో, అది అందుకు రియల్‌గా ఎళ్ళామన్నమాట. అందుకే ఇది తేడా అంటే ఈ సినిమా ఈ క్యాన్వాస్ మూలనే ఒక విజయం సాధించాలనుకుంటున్నాను. ఇంత విజయం యాక్చువల్లీ. అంటే కాకతాళీయ